హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హమారా సఫర్. ఈరోజు మా ఇంట్లో రంజాన్ స్పెషల్ ఫ్రూట్ సలాడ్ చేసాము. రెసిపీ చెప్తాను, మీరు ట్రై చేయండి. సమ్మర్లో చల్లచల్లగా తినవచ్చు బాగా. కావాల్సిన పదార్థాలు: ఫ్రూట్స్, కస్టర్డ్ పౌడర్, షుగర్, మిల్క్. స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకోండి. అలాగే 1 లీటర్ పాలు, కొన్ని వాటర్ మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ పల్చగా కాకుండా ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే చాలు. బాగా మరిగించాలి. అలా కొంచెం మరిగిన తర్వాత 1 కప్ షుగర్ వేసుకోవాలి. షుగర్ తగినంత వేసుకోండి. షుగర్ వేసుకొని అడుగంటకుండా బాగా కలుపుకుంటూ ఉండాలి. సిమ్లో పెట్టుకొని మరిగించాలి. అలా కలుపుకుంటూ ఉండాలి. కొంచెం యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి. కస్టర్డ్ పౌడర్ ముందుగానే కొన్ని వాటర్లో కలుపుకోవాలి. అలానే డైరెక్ట్గా వేస్తే గడ్డ కడుతుంది. ముందుగా వాటర్లో కలిపి ఉంచుకుంటే మనం అందులో వేసుకొని కలుపుకుంటే గడ్డ కట్టకుండా ఉంటుంది. ఇలా మరుగుతున్న దాంట్లో మనం ఏదైతే ముందుగా కలిపి పెట్టుకున్నామో ఈ పౌడర్ని అందులో వేసి కలుపుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని అలా కలుపుకుంటానే ఉండాలి. బాగా మరిగించాలి. అలా కలుపుకుంటూ ఉండాలి. ఒక 10-15 మినిట్స్ కలుపుకుంటూ ఉండాలి, మొత్తం దగ్గరికి అయ్యేలాగా. సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. మొత్తం దగ్గర అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 2 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా ఏవైతే ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకున్నామో ఈ కస్టర్డ్ అనేది ఒక బౌల్లో తీసుకొని మనం ముందుగా ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకునేవన్నీ అందులో వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ సమ్మర్లో అయితే పిల్లలు కూడా మంచిగా తింటారు. సింపుల్ రెసిపీతో చేసుకోవచ్చు. మేమైతే ఈరోజు రంజాన్ స్పెషల్ కాబట్టి చేసుకున్నాము. ఇలా కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని కలుపుకొని ఒక 15-20 మినిట్స్ ఫ్రీజర్లో పెట్టుకొని సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఒక 5 మినిట్స్ బాగా కలుపుకొని ఫ్రూట్స్ కన్నిటికి ఆ మిశ్రమం తగిలేలా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.